హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ మీకు 3 రకాలుగా ఏమ్మా ఉల్లి ఆవకాయలు చూపిద్దామని చెప్పి. ఉల్లి ఆవకాయ అంటే పెసరావకాయ ఒకటి, నువ్వుపప్పు ఆవకాయ ఒకటి, ఏ మెంతు మాగాయ ఒకటి. మెంతు మాగాయ అన్నా కూడా ఉల్లి మాగాయ అది కూడా. ఎందుకంటే మనకి ఏప్రిల్ దాడితేనే కానీ మనకి సరైన కాయ రాదు. మన తొందరపాటు తినేయాలి ఆతురత కాబట్టి చక్కగా కారాలు అడిచేసాం, ఒప్పుడైపోయాం, అక్కడికి గుమ్మడోడియాలు పట్టేసాం. ఈ సింపుల్గా ఈ 3 ప్రాసెస్ ఒక దాంట్లోనే మీకు చూపిద్దామని చెప్పి. ఓకేనమ్మా. చాలామంది కామెంట్లో అడుగుతున్నారు, అంటే అందరూ చూపిస్తున్నారు మరి మీరు చూపించలేదని చెప్పి. మీరు అడగగానే ఎందుకు చూపించుకొని ఉంటాను. ఓకేనమ్మా. స్టార్టింగ్ ఇప్పుడు మనం పెసరావకాయ పెట్టి చూపిస్తాను మీకు. ఇగోనమ్మా, గిన్నెలతోనే చెప్తున్నాను, ఎందుకంటే నేను 25 మామిడికాయలు తెచ్చి కలుపుకున్నాను. ఇదిగో ఇలా లెక్క పెట్టుకోండి. ఎందుకంటే ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది, ఇంకా మనకు తయారవ్వలేదు. చూసారా, చాలామంది చూపిస్తున్నారు ఆవకాయ అని చెప్పి. అప్పుడే అక్కడ ఆవకాయ ఇది కరెక్ట్గా వారం రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండదు. బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటుంది, ఎందుకంటే నీరు వచ్చేస్తుంది కాబట్టి. నేను ఒక అరగంట క్లాత్ మీద కొద్దిగా ఎండలో ఆరబెట్టుకున్నాను. ఓకేనమ్మ. ఇదిగో గిన్నెడు, ఇదిగోరా ఈ కప్పుడు పెసరపప్పు చక్కగా వేయించుకున్నాను. ఆయిల్లో వేయించకూడదే, చక్కగా వేయించుకున్నాను. ఇదిగో అమ్మ, నేను తొక్కపప్పు వేయలేదు, సాయి పెసరపప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనం దానికి సరిపడగా ఈ ముక్కలు సరిపడగా దండి అమ్మ. అదిగో ఉప్పు ఎక్కువ పట్టదు పెసరపప్పు కాబట్టి, అంతే. ఓకే బంగారం. 2 స్పూన్ల ఆవుపిండి. అదిగో ఇందులో ఎక్కువ పట్టదు ఆవుపిండి. ఈ ఆవుపిండి వేసుకోకపోతే ఘాటు రాదు. ఓకేనమ్మా. మెంతులు కూడా వేపుకుని ఉంచుకున్నాను, కమ్మగా ఉంటాయి. కొత్త మెంతులు కదా, జిగురు వస్తున్నాయి, అందుకని ఇదిగో వేపుకున్న మెంతులు. ఓకేనమ్మా. ఇదిగో ఈ ముక్కలకు ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు, అంటే 1 కిలో ముక్కలు ఇవి. ఇదిగో కొత్త కారం, కర్ణాటక బాడిగికాయలు. ఈ మధ్య బాడిగికాయలు అంటున్నారు, మెలికలకాయ అంటాం మేము బళ్ళారికాయని. మీకు గ్రేవీ కావాలనుకో కొంచెం ఇలా పోసుకోండి, అంతే. వేడిశనగ నూనె అమ్మ, నేను గోరు నూనె పోయట్లేదు, వేడిశనగ నూనె పోతున్నాను. ముందులాగా కలుపుకోండి, ఇబ్బంది ఉండదు. కరెక్ట్గా 3 రోజులు అక్కలొద్దు, మళ్ళీ రోజున్నరలో తిరగబడిపోద్ది. మన కాయలు మెయిన్ కాయలు కాదు కదా ఇవి అమ్మా. ఇదిగో ఆయిల్, వేడిశనగ 1 గ్లాసుడు. ఇది 1/2 కిలో నూనె, ఇది ఈ గ్లాసు. ఇదిగో అమ్మ. ఇలా మనకే సులువుగా ఉంటుంది ముందు గ్రేవీ కలుపుకుంటే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అప్పట్లో ఎక్కువ కాంటు ప్రేమలు తింటాలనేవారు, ఇప్పుడు కాదు, మనమే తింటున్నాం. బీపీ షుగర్లు వచ్చేసిన తర్వాత ముందు వాళ్ళకన్నా ముందు మనమే తినేస్తున్నాం. వాళ్ళే పట్టుకు తింటారు, మనం తినమని వాళ్ళు. అంటే కారం ఉండదని ఒక లెక్క, అందుకని మనం ఏం చేస్తున్నాం, 2 స్పూన్ల ఆవుపిండి వేసుకుంటున్నాం. వాళ్ళైతే వేసుకోరు. ఎల్లుల్లిపాయ కూడా వాడరు వాళ్ళు. నేను కూడా ఇందులో ఎల్లుల్లిపాయ వేయలేదు, అంతగా ఆవుపిండి వేసాను. చూసారమ్మా. ఇప్పుడు మనం అయిగో అంతే, సింపుల్. ఇది 10 రోజుల కన్నా ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చక్కగా, టెంక పట్టలేదు కాబట్టి. వీడియో పెద్దదైపోద్ది, 3 చూపించాలి కదా మీకమ్మా. ఇదిగో ఇక్కడికి ఇది, మళ్ళీ 3 కూడా మీకు తిరగేసిన తర్వాత చూపిస్తాను. 3 కూడా చూపించమంటున్నారు, అది కూడా. ఇదిగో ఇక్కడికి ఇది అయిపోయిందమ్మా, అంతే. అమ్మేది రెండో ప్రాసెస్. ఇదిగో నువ్వు పొడమమ్మ, చక్కగా ఈ రంగులో రావాలి. ఈ రంగులో వేపేసుకుని మిక్సీ పట్టేసుకోండి. ఇందులో కూడా 2 స్పూన్లు వేస్తున్నాను. అదిగో ఆవు పిండి, మనకి ఘాటు కావాలి కదరా, అందుకని. ఓకేనమ్మా. అదిగో మీకు తొందరగా చూపించేస్తున్నాను. అదిగో మెంతులు. సాల్ట్ ఎక్కువ పట్టదమ్మా, మనకు 3వ రోజు కలుపుకున్నప్పుడు తెలిసిపోతుంది మనకు, అప్పుడు వేసుకుందాం మనం సాల్ట్. ఓకేనమ్మా. ఇప్పుడు కారం వేసేసుకుందాం. అంతే.
ఓకేనమ్మా. ముందు గ్రేవీ మట్టికి కలుపుకోండి, ఇబ్బంది ఉండదు మనకి. ఆయిల్ పోసేసుకుందాం. నేనైతే వేడిచెనగే పోస్తున్నాను. అదిగో సరిపోతుంది, ఈ ముక్కలకి 1/2 కిలో నూనె సరిపోద్ది. ఊట వచ్చేస్తుంది, లేతకాయలు కదా. అదిగో చూసారా, అదిరిపోతుంది కర్ణాటక కారం. ఇందులో మిక్సీ ఏం కలపలేదురా, వద్దక్క. కాటికాయలు కలుపుతున్నాను, వద్దమ్మా అందే. ఈ సంవత్సరం ఇంక ఇలాగా కలపలేదు. ఇదిగో పచ్చిమిరపకాయలు ఎలాగే వేస్తున్నాం కదమ్మా, యూట్యూబ్ చేస్తున్నాం కదా, గరం మసాలాలు అవి వేస్తున్నావు, ఇంకెందుకులే అని చెప్పేసి అందే. ఉత్తకాయలు ఆడిచ్చేసాం. ఇదిగోర అయిపోయింది. ఇప్పుడు మీకు మాగాయ చూపిస్తాను, ఓకేనమ్మా. పెసరావకాయ అయిపోయింది, నువ్వు ఆవకాయ అయిపోయింది. ఇప్పుడు మాగాయకి వచ్చేద్దాం. ఓకే బంగారం. ఇది కూడా జీడి మాగాయ. ఇదేమి మన ఎండు మాగాయ పచ్చి మాగాయ కాదు, ఎందుకంటే టెంక పట్టలేదు చూడండి. ఇదిగో అప్పుడే అక్కడ మనకు మే నెల రావాలి, ఏప్రిల్ నెలకు రావాలి అసలు పచ్చళ్ళు పట్టాలంటే. యూట్యూబ్లో మళ్ళీ ముందు చూపిస్తున్నాం కంగారుగా, కానీ ఇదంతా 4 రోజులు వస్తుంది నలుగురు వేసుకుంటేనే. ఇలా కోసుకోవాలి మాగాయకి. ఇది పచ్చి మాగాయ కింద లెక్క. పొద్దున అనగా ఎండ పెట్టాను, ఇప్పటికి ఇలాగైనాయి. ఇదిగో సేమ్ నేను ఎలా వేసాను, ఇప్పుడు అది కూడా అలాగే వేసేస్తాను. కొద్దిగా ఉంది వేసేస్తున్నాను, అన్నీ లెక్కరా. ఓకేనమ్మా. ఇదిగో మెంతి మాగాయ కదా, అదిగో ఆవు పిండి అంతే. ఇదిగో మెంతిపిండి ఎప్పుడు వేయించుకుని ఉంటాను కాబట్టి ఇంక మెంతులు వేయక్కర్లేదు మనం, ఇందులో మెంతిపిండి వేస్తున్నాం కాబట్టి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అదిగోరా, చాలా అంటే చాలా రుచి మాట. అదిగో ఉప్పు చూసారా, లెక్క ప్రకారంగా. అదిగో ఇందులో మెంతులు వేయక్కర్లేదు, మెంతి మాగాయ కాబట్టి. ఇప్పుడు ఇందులో కూడా 1/2 కిలో నూనె పోసుకుంటున్నాను. ఈ మూడిట్ల మీద కిలో పడద్ది. రేపు 3వ రోజు కలుపుకుంటే నూనె సరిపోయిందనుకో మనం వేసుకోక్కర్లేదు, సాలేదనుకో అదిగో 1/2 కిలో నూనె బ్యాలెన్స్ ఉంది. ఆ 1/2 కిలో మూడిట్లో కొంచెం పోసేసుకోవచ్చు. చూపించమ్మా. అదిగో సరిపోయిందనుకో గొడవే లేదు. ఇది నిలవ పచ్చడి కాదు కదా, పెద్ద నూనెతో ఉండడానికి. ఓకేనమ్మా. అదిగో సూపర్. చూసి పట్టుకుంటావు అని మా అమ్మ, అలాగే చూసి పట్టుకోవాలన్నమాట పని, చూస్తేనే కదంట. అదిగో వావ్, ఇప్పుడే తినేసేలాగా ఉంది. ఇది నచ్చిందా కరణ్గా బంగారం? అది పొద్దునుంచి ఎండబెట్టాను. అదిగో పచ్చి మాగాయ. ఆవకాయలు తిన్నప్పుడు మాగాయ ఎంతో తినకూడదు చూపించేసాను మీకు. ఇది మళ్ళీ మీకు ఎల్లుండ చూపిస్తా, ఓకేనమ్మా. ఓకేనమ్మా. మీరు చక్కగా ఎల్లుండ కలిపి చూపించి నేను బాక్సులోకి ఎత్తుకుంటాను కదా, మీకు చూపిస్తాను. ఓకేనా. మేము గట్టిగా 10 రోజులు మనం తింటే, ఈ 10 రోజులు తినేసేటప్పటికి మనకి అసలైన ఆవకాయ వచ్చేస్తుంది. అప్పుడు చక్కగా మళ్ళీ ఆవకాయ పట్టి చూపిస్తాను బంగారం. ఎందుకంటే మాకు ఎదర షిరిడీ ప్రయాణం ఉంది, అందుకని ఈ బాక్సులో చదువుకోవడానికి మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పి, ప్రయాణంలో తినడానికి బాగుంటుందని చెప్పి తక్కువ కలుపుకున్నాను. ఓకేనమ్మా. మళ్ళీ ఎల్లుండి చూపిస్తాను మీకు. ఓకే బాయ్ అమ్మా. ఇదిగో 3వ రోజు కలిపేసాను. ఇప్పుడే పని అంతా చేసుకుని, ఇప్పుడు టైం ఎంత అని తెలిసా, 4 అయిందిరా బంగారం. చక్కగా కారం అవన్నీ చక్క పెట్టుకుని ఇదిగో కలుపుకున్నాను. ఏమ్మా, ఇదిగో పెసరావకాయ, నువ్వుపిండి ఆవకాయ, మాగాయ, మెంతి మాగాయ, ఈ 3 కూడా ఏం చేస్తానంటే, ఈ ఎందుకు పెట్టుకున్నాను బిర్యానీ బాక్సులు అనుకోకుండా అమ్మా, అక్క పట్టుకొచ్చింది. 10 రూపాయలు పడింది హోల్సేల్లో. మేము ఎందుకంటే ఇవన్నీ పప్పులు గట్ట అన్నీ వేయించుకుని పట్టుకెళ్తాను తాలింపులకి, డబ్బాలో గట్ట లోడ్ ఎక్కువ అయిపోద్ది, అక్కడ అయిపోయినాయి అనుకో అక్కడ వదిలేయచ్చు అని చెప్పి ఒక 20 బాక్సులు పట్టుకొచ్చింది మాట అక్క. నేను కూడా కూరలు గట్ట ఎవరికైనా వేసి ఇచ్చాను అనుకో,
మళ్ళీ వాళ్ళని అడుగుతాం ఎందుకని ఇబ్బంది అని ఇలాంటి బాక్సులు వేసి పంపేస్తాను. అది ఇక ఇలా పెట్టేసుకుని చక్కగా కవర్లో కట్టేదన్నమాట. అది ఇలా పెట్టేసుకుంటాను. ఇది మనకి హోల్సేల్గా 11 లేకపోతే 10 రూపాయలు పడుద్దమ్మా. బిర్యానీ బాక్సులు వాడినాయి అనుకోకుండా కొత్తవి ఇవి. ఇక ఇలా పెట్టేసుకుంటాం అన్నమాట. ఫ్రిడ్జ్లో కూడా మనం ఏమన్నా పెట్టుకున్నాం అనుకో కొంచెం ఎక్కువ పడతాయి ఇలాంటి బాక్సులు అయితే, ఎందుకంటే ఓదాని మీద ఒకటి పెట్టేస్తుంది అక్కలాగా. ఇదిగోనమ్మా. ఓకేనమ్మా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా మంచి వీడియోలు తీస్తాను. నేను 4 రోజులు చేసుకుని మరీ వెళ్తానమాట షిరిడి. మరి మీకు రోజుకు ఒకటి వదలాలి కదా, నేను నెట్ కూడా ఎక్స్ట్రా వేయించుకుని మళ్ళీ అక్కడ తీసినవి అన్నీ కూడా చక్కగా మీకు చూపిస్తాను. ఓకేనమ్మా, మరి నన్ను ఆదరించినందుకు చాలా సంతోషం. మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి బాబాగారిని కోరుకుంటున్నాను. మీ అందరూ బాగోవాలి, మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను బాబాగారి దగ్గర. ఓకేనమ్మా, మంచి రెసిపీతో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఇలాగే మంచి పచ్చళ్ళతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బై బాయ్.